విధుల్లో ఉండాల్సిన సిబ్బంది వీధుల్లో తిరుగుతున్నారా? ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేట్ పనులు చేసుకుంటున్నారా? ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లెప్రసీ విభాగంలో పరిస్థితి అలాగే ఉంది. మస్టర్ ఫుల్ గా ఉంటుంది, మనుషులు నిల్గా ఉంటున్నారు. విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది మస్టర్ రిజిస్టర్లో సంతకం చేసి మాయమైపోతున్నారు. రోగులను వారి కర్మకు వదిలేసి ల్యాబొరేటరీని గాలికొదిలేసి బాధ్యతాయుత కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు ఇక్కడ సిబ్బంది. ఖాళీగా ఉన్న లెప్రసీ విభాగం దృష్టికి రాగా వార్డులో బిక్కుబిక్కుమంటూ ఒక ఉద్యోగుంది. యంత్రి ఆమెను పలకరించగా దినం ఇలాగే జరుగుతుందని ఇదే తంతని వివరించింది. ఈ విషయమై ల్యాబ్ టెక్నీషియన్ రమాదేవిని ప్రశ్నించగా మామూలుగా ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉండగా వచ్చి రిజిస్టర్ల సంతకం చేసి వెళ్లిపోతున్నారని తెలిపింది. కొంతమంది మధ్యాహ్న భోజనానికి వెళ్లి మళ్లీ రారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో జీజీహెచ్ డెర్మటాలజీ విభాగానికి పంపుతామని లేదా డామియన్ ఫౌండేషన్ కుష్టు హాస్పిటల్కు పంపుతామని రమాదేవి తెలిపారు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి గైర్హాజరవుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. करना డేట్ పెట్టినారు. సైన్లు పెట్టారా? ఎక్కడికన్నా పార్ట్ టైం జాబ్ ఏం చేస్తున్నారా? ఉన్నాను కదా, నేను ఉన్నాను కదా, ఇక్కడ ఉన్నాను కాబట్టి యాక్చువల్గా ఈరోజు నేను ఇక్కడ డే బై డే డ్యూటీ చేసేది. నేను వైరల్ రోడ్డు ఈరోజు నేను ఉన్నాను కాబట్టి చూసుకుంటున్నా. అదే సంగతి రాలేదు. రోజు ఇంతే, రోజు ఇట్లాగే ఉంటాను. ఎవరు వచ్చినా మీరే చూసుకోవాల్సిందే. నేను ఉన్నాను కాబట్టి చూసుకుంటాను. నాకు తెలియదు అంతే. చాలా కాలం జరుగుతుందండి ఇలా. ఎవరు పట్టించుకోవట్లేదు. సరికి సూపరింటెండెంట్ గారికి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా మీరు? నిన్న వచ్చారు మేడం. నిన్న వచ్చినప్పుడు అందరూ ఉన్నారు. ఎవరు వస్తున్నారంటే ఉంటారు అందరూ, ఎవరు లేకపోతే. నా పేరు రమాదేవి, టీహెచ్ వార్డ్ ల్యాబ్ టెక్నీషియన్. నేను ఈరోజు ఇక్కడ స్టాఫ్ అయితే ఎవరూ లేరండి. సంతకాలు పెట్టారు, మరి ఎక్కడికి వెళ్ళారో ఇన్ఫామ్ అయితే చేయలేదు నాకు. ఈరోజు నేను డ్యూటీ ఇక్కడ కాబట్టి నేనైతే కూర్చొని ఉన్నాను. పేషెంట్ వస్తే చూసి పంపిస్తాము, మిగతా వాళ్ళ సంగతి తెలియదు. చాలా జరుగుతుందండి ఇట్లా, కానీ అడిగే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరికి ఇవ్వలేదు కంప్లైంట్. రిజిస్టర్లో సైన్ ఉన్నాయి, కానీ స్టాఫ్ అయితే ఇంక మిగతా ఎక్కడికి వెళ్ళారో తెలియదు, అసలు చెప్పలేదు నాకు. మేడం గారు అయితే పీపీ యూనిట్ ఇన్ఛార్జ్ అనమాట. మేడం ఓపీ ఉంది, నేను ఓపీకి వెళ్తున్నాను అని చెప్పి మేడం అయితే వెళ్ళారు. మిగతా వాళ్ళు లేరు. ఒక ఎఫ్ఎన్ఓ అయితే ఇక్కడ ఉంది, ఒక అమ్మాయి మాత్రమే ఉంది, మిగతా వాళ్ళు తెలియదు నాకు. స్టాఫ్ మొత్తము ఉన్నారండి, 10 మంది దాకా ఉన్నాము. 2 స్టాఫ్ నర్సులు, ఒక ఎంఎన్ఓ, 3 ఎఫ్ఎన్ఓలు. వీళ్ళు ఏంటంటే ఒక 3ని డిప్యూటేషన్ వేశారు. స్టాఫ్ నర్స్ని ఏం చేశారు, ప్రిజన్కి వేశారు. ఇంకొక 2 వచ్చి జీజీహెచ్ ఏసీఎస్ఆర్లో చేస్తూ ఉన్నారు. అది మిగతా స్టాఫ్ అక్కడ చేస్తున్నారనమాట. ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అయితే లేరు.
వస్తారు, ఇన్ఛార్జ్ వస్తారు. మార్నింగ్ కూడా వచ్చారు, ఒక 1 అవర్ కూర్చున్నారు. ఇంకా ఓపీ ఉంది పీపీఎన్కి అని చెప్పి వెళ్ళారు అక్కడికి. వస్తారు. యాక్చువల్గా 9 to 4 డ్యూటీ మాకు. 9 to 4 డ్యూటీకి అసలు ఉండట్లేదు. పేషెంట్ ఓపీ టైంలో వస్తారు, వాళ్ళని చూస్తున్నాము. మాకేమన్నా డౌట్ వస్తే పైన డెంటాలజీకి పంపిస్తాము ఓపీకి, లేదంటే డామియన్ ఫౌండేషన్ ఉంది అక్కడికి పంపిస్తాం. నేను ల్యాబ్ టెక్నీషియన్. మీరు వాళ్ళు చేస్తున్నారు, మీరు చేస్తారు. డాక్టర్ గారు చేస్తారు, మీరు చేస్తారు. అంటే అందుబాటులో లేరు కాబట్టి చేయాల్సి వస్తుంది. లంచ్ తెచ్చుకోరు అసలు, కొంతమంది లంచ్ కన్నా వెళ్తారు, ఇంకా రారు. అది ఇది జీజీహెచ్ టీహెచ్ వార్డు, లెప్రసీ అండ్ ఎయిడ్స్ అన్నమాట. మాకు వచ్చేది లెప్రసీ పేషెంట్స్, డిఎంహెచ్ఓ కంట్రోల్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.